ఘనంగా గణపవరంలో భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గం గణపవరంలో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండలంలోని వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చిన పలువురికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానం తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విజయవంతంగా నిర్వహించడం, కార్యకర్తల సమన్వయం, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు మాట్లాడారు. అందరూ కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఏసి సభ్యులు పంది రాంబాబు యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కో కన్వీనర్ నెరుసు నాగమణి యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నల్లజర్ల రామారావు, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఆకుల వెంకటస్వామి, జిల్లా యూత్ కన్వీనర్ ఈడ్ల పాపారావు యాదవ్, బీసీవై పార్టీ ప్రముఖ నాయకులు మాలాద్రి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పైగా అయిన తర్వాత అబ్బాయిని గౌరవించినట్టు ఉంటుంది. జిందాబాద్ జిందాబాద్ బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ జిందాబాద్, 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 భారత చైతన్య యువజన పార్టీ జిందాబాద్. బోడే రామచంద్రరావు గారి నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. నెక్స్ట్ సీనియర్ గా చెప్పండి. గొంపం పక్కెట్టండి. ఇంకా రండి రండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేయమ్మా రండి, మీరు అందరు రండి. ఏమన్నా వచ్చిన వాళ్ళందరూ రండి, ఇవ్వండి. ఏముండండి, ఎలాగండి అప్పుడే కూర్చోండి, మాట్లాడతా కూర్చోండి. నువ్వు వెళ్ళిపోమన్నా. కూర్చోండి. దీవించడం ఉంటే కాదు, ఓట్లు కూడా వేయాలి రేపు భవిష్యత్తులో. అందరికి మంచి సపోర్ట్ ఆయన. ఈ పరిపాలన లాగా కాదు, మామూలుగా ఉండదు పరిపాలన. నెక్స్ట్ రామచంద్రరావు గారు సీఎం కావాలి.
ఇంకా మామూలుగా ఉండదు మీకు అన్నీ కూడా పండగే మీకు పండగే మీ కుటుంబాలు కూడా బాగుంటాయి, రేపు బాగుంటుంది, బాగుంటుంది. దమ్మా తీసుకొని వచ్చాయి వచ్చామనండి ఇంకా వచ్చాం. అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్యరెడ్డి శ్రీనివాసరావు, ఉంగుటూరు నియోజకవర్గం బీసీవై పార్టీ ఉంగుటూరు నియోజకవర్గం కన్వీనర్గా నేను ఉన్నాను. అలానే ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన మరి రాష్ట్ర అధ్యక్షులు మరియు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే భారత చైతన్య యువజన పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో భారత చైతన్య పార్టీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 3 సంవత్సరాల్లో మరి బూడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షులు అయినటువంటి మరి గత ఎన్నో పోరాటాలు చేస్తూ ఎంతోమంది సమస్యలు ఏ సమస్య ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చి ఆ సమస్యలపై పోరాడి మరి విజయం సాధించిన ఏకైక వ్యక్తి మరి బూడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షుడిని తెలియజేస్తున్నాను. ఈ 3 ఏళ్లలో ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యకు ఎక్కడైనా సరే ఎంత దూరమైనా సరే నేను ఉన్నానని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద పోరాడి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మరి ఏకైక వ్యక్తి మరి మా అధ్యక్షుడు బూడే రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈరోజు బీసీ సామాజిక వర్గం అయినటువంటి నేను అతి సామాన్యమైన నాకు ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు అవకాశం కల్పించినందుకు నిజంగా వారికి నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి అవకాశం ఈరోజు ఎంతో మందికి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ చూసుకున్నా సరే ఎక్కడ చూసుకున్నా సరే ఎంతో కోట్ల రూపాయలు ఉండాలి లేదా కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి ఉంది. కానీ నాయకత్వాన్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. ఆ నాయకత్వం గుర్తించిన ఏకైక వ్యక్తి మరి మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారిని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు నాకు ఇన్ఛార్జ్ అవకాశం ఇచ్చారంటే కనుక అది ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఈరోజు బీసీల సమస్యలు, బీసీ పోరాటం, బీసీల యొక్క ప్రతి సమస్య మీద కూడా ఆయన ముందుంటున్నారు. గత కొంతకాలం కిందట చూసుకుంటే కనుక ఈరోజు ఎవరూ చేయలేని విధంగా ఆయన నిరాహార దీక్ష చేసి ఉన్నారు. నిరాహార దీక్ష దేనికి చేశారంటే మన బీసీ బిడ్డల కోసం, బీసీలకు భవిష్యత్తు కోసం. అంటే బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కానీ కాకుండా అన్ని వర్గాల్లో కూడా ఎక్కడైతే కనుక బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు నేనని భావించిన వ్యక్తి మరి రామచంద్ర యాదవ్ గారు. ఆయన చేసిన నిరాహార దీక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎవరు కూడా చేరిన విధంగా చేశారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి యొక్క అడుగుజాడల్లో కానీ ఆయన సిద్ధాంతాల్లో కానీ నేను ఉన్నందుకు నేను ఆనందపడుతున్నాను. అలాగే కాకుండా బీసీ సింహగర్జన కొన్ని లక్షల మందితో కూడా మరి ఏకైక వ్యక్తి ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ నిరవధికంగా ముందు నడిపిస్తూ బీసీ సింహగర్జన పెట్టిన వ్యక్తి, బీసీని ఏకతాటి మీద నడిపిస్తున్న వ్యక్తి ఓన్లీ బూడే రామచంద్ర యాదవ్ గారిని మాత్రం తెలియపరుస్తున్నాను. అని అలాంటి నాయకత్వంలో నేను ఉండడం అనేది చాలా ఆనందకరంగా. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఫ్రీ ఉచితం. ఏది ఉచితం ఇవ్వాలనేది మాత్రం ఇవ్వట్లేదు.
అలాంటిది ఈరోజు రామచంద్ర యాదవ్ గారి సిద్ధాంతాలు చూసుకుంటే విద్య, వైద్యం ఈ రెండిట్లకి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఇచ్చారంటే కనుక ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగతుందని చెప్పేసి ఆయన సిద్ధాంతాల్లో ప్రతిపాదించారు. అటువంటి ప్రతిపాదనలో సిద్ధాంతాలను కూడా నాకు ఎంతో నమ్మి ఆ పార్టీలోకి ముందు తీసుకెళ్తారు. అంతేకాకుండా ఈ సిద్ధాంతాలను కూడా ప్రతి నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో అలాగే మండలంలో, గ్రామంలో కూడా ప్రతి స్థాయికి తీసుకెళ్ళి నేను ముందుండి నడిపిస్తానని చెప్పేసి మనసవాచ కోరుతున్నాను. అట్లాగే ఈరోజు ఇదే సభాముఖంగా తెలియజేస్తున్నాను, నియోజకవర్గంలో ఈరోజు పార్టీలో రావటం అనేది అంత అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే కొంతమంది ఎవరైనా పార్టీకి ముందుకు రావాలన్నా వారందరికీ కూడా పూర్తి ఆహ్వానం పలుకుతూ నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అందరూ నన్ను సంప్రదించి ఒక్కసారి కలిస్తే ఖచ్చితంగా మాట్లాడి మీరు పార్టీలకు ఆహ్వానం మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో చేయడం అనేది, పార్టీలో రాణించడం అనేది, ఇందులో చేయడం కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే కనుక 3వ ప్రత్యామ్నాయ పార్టీగా రేపు రాబోయేది ఖచ్చితంగా భారత చైతన్య యువజన పార్టీ గెలిచి తీరుతుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే కనుక ప్రతి సమస్య మీద పోరాడుతున్న వ్యక్తి ఆయన. ఒకటే విషయం చెప్తున్నా, కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జున్తో ఒక మాట అంటారు, యుద్ధం అనేది తిట్లతో బూట్లతోనే కాదండి, సామరస్యంగా కూడా చేయాలని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. అదే సామరస్యంతో ఈ రోజు పార్టీని ముందు తీసుకెళ్తూ, ఆయన అడుగుజాడల్లో ముందు నడిపిస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ, పార్టీ కార్యక్రమాలని, సిద్ధాంతాలని కింద వరకు తీసుకెళ్లే స్థాయిని తీసుకొస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. అలాగే అన్నగారితో ప్రతి అడుగులు ముందుకు నడిపిస్తూ, ఆయనతో ముందుకు నడుస్తానని చెప్పేసి మనసవాస కోరుకుంటున్నాను. బీసీల సమస్యలు ఏదున్నా సరే ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తిగా నిజంగా నేను ఉంటానని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవంతో మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన మరి భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు రాబోయే ఎలక్షన్ 2029లో ఖచ్చితంగా పార్టీని జెండా పార్టీ ఖచ్చితంగా బోడే రామచంద్ర యాదవ్ గారిని సీఎంగా చూస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. ఇందులో అవకాశం కల్పించిన మీడియా పెద్దలకు, మరి ఇక్కడికి వచ్చిన మిత్రులకు, మరి మా ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకోమని మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ పిలుపుకి స్పందించి ఈ రోజున మిత్రులు ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఉన్నటువంటి పెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైనటువంటి ఈ సామాజిక వర్గం నుంచి ఈ సామాజిక వర్గం పార్టీలో జాయిన్ అవటం ఇది పార్టీకి చాలా ఆనందదాయకము. ఇది పార్టీకి చాలా లాభదాయకంగా నేను పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్గా భావిస్తున్నాను. మా పార్టీ అధ్యక్షుల వారు బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటంటే, పార్టీ అధ్యక్షులుగా మీరు ప్రతి నియోజకవర్గాన్ని పర్యటించండి. ఆ నియోజకవర్గాల్లో ఎక్కువగా సేవా కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తులు, ప్రజల యొక్క సమస్యలని వెంటనే స్పందించి ఆ సమస్యలను నెరవేర్చేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని మీరు గుర్తించి నా దృష్టికి తీసుకురమ్మని ఆయన మాకు గతంలో చెప్పి ఉన్నారు. అదే అందులో భాగంగానే ఈ రోజుని ఈ సూర్య శ్రీనివాస్ గారి పేరుని ఈయన నియోజకవర్గంలో చాలా సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా మేము గుర్తించడం వల్ల నియోజకవర్గ కన్వీనర్ అనేటువంటి పదవిని బోడే రామచంద్ర యాదవ్ గారు ఈయనకి ఇటీవల కాలంలోనే ఇవ్వటం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.